ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. ఇయే కాదు, ఇలాగ ఆక్రమించుకున్న స్థలాల్లో గుడిసెలన్నీ కూడా తీసేమని మా వాళ్ళు పురమాయించాను. ఎవరు? మీ అమ్మగారా? అవునండి. నమస్కారం అమ్మ. నమస్కారం. రాజా, ఇందాక నువ్వు ఒక మాట అన్నావు, డబ్బు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉండగా పవిత్రమైన రాజకీయాన్ని ఎందుకు వాడుకుంటారు అని. ఆ మాట నాకు కళ్ళు తెరిపించిందయ్యా. ఇదే మాట 10 ఏళ్ల క్రితం ఎవరైనా అనుంటే ఈ సింహాద్రి ఇలా తయారయ్యేవాడే కాదు. ఇప్పుడైనా పెద్దగా చెడిపోయిందే లేదు. ఈ రోజు నుంచి కొత్త సింహాద్రిని చూస్తారు జనం. చూడు రాజా, నీకే సహాయం కావాలన్నా నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. వస్తానమ్మా. మంచిదండి. చూడమ్మా, కొడుకునంటూ కంటే ఇలాంటి కొడుకునే కనాలమ్మా. శాంతి, ఒకసారి అర్జెంటుగా నా క్యాబిన్కి రా. నువ్వు రామని చెప్తాను. ఆఫీస్ స్టాఫ్ అంతా వెళ్ళిపోయారా? ఏ వెళ్ళిపోయారని చెప్తే చిన్న కొంటి పని చేయడానికా? నే చెప్పే గుడ్ న్యూస్ వింటే చిన్న కొట్టి పని కాదు, పెద్ద కొట్టి పని చేయమని నువ్వే అడుగుతావు. అంత గుడ్ న్యూసా? ఎస్, ఆంధ్రప్రదేశ్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ కి నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. నిజంగా? కంగ్రాచులేషన్స్. అంత గుడ్ న్యూస్ చెప్తే ఏంటేనా? ఇంకేం కావాలి? మ్మ్? అచ్చో, వదలండి, ఎవరైనా వస్తారు. ఏయ్, అబ్బా వదలండి, ప్రభాకరం చూశాడు. చూసేశాడా? వెరీ గుడ్. ఇన్నాళ్ళు మన సంగతి నాన్నగారికి ఎలా చెప్పాలా అనుకున్నా. ఇక మనకు ఆ బాధే లేదు. పెళ్లి కూడా వాడే జరిపించేస్తాడు. చిచ్చి ఇన్నాళ్ళ నుంచి ఈ చండాలం జరుగుతుంటే నాకు ఎందుకు చెప్పలేదు? చండాలమనే చెప్పలేదు. స్టెనోలని సవర్ తీసుకోవచ్చు కానీ తాళం చెవులు పవర్ ఇవ్వటం ఏంటి? రోజు ఎదురుగా కూర్చుంటుంది కదా, అంగాంగాలు చూపించి లొంగ తీసుకొని ఉంటుంది. ఎలా లొంగ తీసుకుందన్నది కాదు, వాళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలన్నది ముఖ్యం. నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేసరికి అది మన ఆఫీసులో కనపడటానికి వెళ్ళేది. పనిలో నుంచి పంపేయమంటావా లేకపోతే ఏకంగా పైకే? నాకు ప్రాణం కంటే పని ముఖ్యం. ఏం చేస్తావని ఇష్టం. బిల్డింగులు కట్టడమే కాదు, కూల్చటం కూడా తెలిసిన వాడిని. ఏం చేసినా అశోక్కి తెలియకుండా చెయ్యి. ఇందులో ఆలోచించడానికి ఏముందిరా? వెంటనే శాంతి మళ్ళీ తాళిగట్టి. నీకు పెళ్లి కాకుండా నేనేనా పెళ్లి చేసుకునిరా? నా పెళ్లి ఇప్పట్లో జరగదని చిలక జోషంతో తేలిపోయింది కదరా. నాతో ముడి పెట్టుకున్నావంటే శాంతి మెడలో 3 ముడులు కాదు కదా, ఒక్క ముడి కూడా వేలు. నా మాట విని మీ నాన్నగారు తిరిగి వచ్చేసరికి పెళ్లి చేసేసుకో. రాజా, ఏంట్రా సలహాలు? వాళ్ళ నాన్నగారికి తెలియకుండా అశోక్ పెళ్లి చేసుకుంటే ఆయన మనసు ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించు. ఆ అమ్మాయిని చేసుకుంటే ఆయన బాధపడతాడు, చేసుకోపోతే బతుకంత వీడు బాధపడతాడే. అది కాదమ్మా, నాన్నగారి గురించి మీకు తెలుసు కదా. ఆయనకు ఆస్తి, అంతస్తు, హోదా ముఖ్యం. శాంతి లాంటి ఒక పేదింటి పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. మరేం లేదు బాబు, మేం దగ్గర ఉండి ఈ పెళ్లి జరిపించామని తెలిస్తే ఆయన మా మీద కక్ష పెంచుకుంటారేమోనని నా భయం. మీరన్నది నిజమే. అనవసరంగా మిమ్మల్ని ఇందులో ఇరికించడం అంత మంచిది కాదు. అందుకే నేను శాంతి వెళ్ళి ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకుంటాం. వస్తానమ్మా. రే ఆగ్రా. ఏంటమ్మా ఇది? మనం అందరూ ఉండగా వాడు ఒక అనాథలా గుడిలో పెళ్లి చేసుకోవటం ఏం బాగుంటుంది? అవునమ్మా. సర్లే, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. నువ్వు అశోక్ వెళ్ళి పెళ్లి కావాల్సిన ఏర్పాట్లు చూడు. పెళ్లి కొడుకా? ఏంట్రా, వెళ్ళిన పని పూర్తి కాకుండా వచ్చేయమన్నావు? ఇక్కడ పెళ్లి పని పూర్తి అయిపోతుందని. మా నాన్న లండన్ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుని చివరకు లండన్ నుంచి తిరిగి వచ్చిన తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఐ బోర్న్ ఫర్, అందుకే ఇంగ్లీష్ బాగా తెలుసు. నీ లైఫ్, నీ వైఫ్ ఇద్దరూ బాగుండాలి. విష్ యూ హ్యాపీ మ్యారీ లైఫ్. ఇట్స్ ఓకే. అశోక్ వాడు నానొస్తున్నాడు.
నేను బిల్డింగులు కట్టించేవాడిని కానీ కాపురాలు కూల్చేవాడిని కాదు. ఆ, రాజా, నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అన్నట్టు రుణం ఉంచుకోవడం నాకు అలవాట్లేదయ్యా, తొందరలోనే తీర్చుకుంటా. భలేవారు సార్, ఇందులో నేను చేసినే ఉంది. నువ్వు చేసింది ఏమిటో తిరిగి నేను చేసి చూపించినప్పుడే కదా నీకు తెలిసేది. వస్తాను. ఏదో భూగోళం బద్దలు కొడతానని భూదేవిలో అక్షంతలు వేసి వచ్చారేంటి? నేను వేసే ప్రతి అడుగులోనూ బంగారపు గని ఉంటుందిరా. తెలివైన వాడు ఇప్పుడు ఆవేశపడు, ఆలోచించి దెబ్బతీస్తాడు. రాజా రాజా ఏంట్రా ఏంటి పొద్దునే డాన్స్ కొడుతున్నావు? నిన్ను మిలియనీర్ చేస్తున్నాడు ఎక్కిస్ కృష్ణ. మిల్లిన్నా? అబ్బా నీకు ఇంగ్లీష్ రాదు కదూ. మిలియనీర్ అంటే కోటీశ్వరుడు. నిన్ను కోటీశ్వరుడు చేస్తాను. కల్లోనా? కాదు, ఇలాలో. హియర్ ఇట్ సెల్ఫ్. బ్యాంక్ కన్నా వేద్దామా? నో నీడ్. ఆ బాక్స్ కన్నమేస్తే చాలు. కమ్ బాబు, కమ్ నియర్. డోంట్ ఫియర్. ఏంట్రా ఇదంతా? వెయిట్, ఓపెన్ ఇట్, షో ఇట్ టు హిమ్. హీ కాంట్ బిలీవ్ ఇట్. 25 lakhs, 25 లక్షలు. ఎందుకు? నువ్వు ఈ స్థలం వాళ్ళకి అమ్మితే వాళ్ళకి ఇచ్చే అడ్వాన్స్. నేను ఈ స్థలం అమ్మను. రాజా, నో సెంటిమెంట్స్. అమ్మ ఇల్లు అమ్మతున్నది కానీ స్థలం అమ్మతం లేదుగా. ఈ స్థలం అమ్మితే గుడ్లు ఎక్కడ ఉంటాయి? సింపుల్. వచ్చే డబ్బుతో 7 అంతస్తులు మేడ కట్టి 7వ అంతస్తులో ఏసీ రూమ్ లో పెడతా మన గొడ్లని. చూడండి, మావాడు మిమ్మల్ని తెలియక తీసుకొచ్చాడు, దయచేసి వెళ్ళిపోండి. తెలియంది అతనికి కాదు, నీకు. లెక్కలో ఎక్కాలో తెలియని నువ్వే పొరపాటు మాట్లాడుతున్నావు. నీ లెక్కల్లోంచి అమ్మ కూడదు అనే ముక్క తీసేసి కూడికలో తేడా రాదు, కోటీశ్వరుడు అవుతావు. చూడండి, డబ్బు సరిపడగా ఉంటే అది మనల్ని కాపాడ, మితిమీరితే దాన్ని మనం కాపాడాల్సి వస్తుంది. నాకున్న చాలు, దయచేసి వెళ్ళరండి. నువ్వు అమ్మకపోయినా ఆ స్థలం నేను తీసుకుంటాను. నేను అమ్మకుండా మీరెలా తీసుకుంటారు? బలవంతంగా. ఏంటి బలవంతం? నా కోడిదోడు కొమ్ము. చూడు మిస్టర్ రాజా, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మర్యాదగా ఇది తీసుకో, లేకపోతే ఈ స్థలంతో పాటు ఈ డబ్బును కూడా పోగొట్టుకుంటా. ఏంట్రా పోగొట్టుకుని నా పచ్చగడి కట్ట? చూడు, ఒట్టేసి చెప్తున్నాను, 5 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా గొడ్లకు నేను జనప కట్ట కింద పెడతాను. ప్లీజ్, అతను అమ్మనంటున్నాడుగా. తొందరగా తీసుకెళ్ళమ్మా, లేకపోతే తంటాడు. చూస్తా. ఏంటిదే చూసేది? పేడకడి. ఎప్పుడు తీసుకురాను. పిన్ని, అవతల సినిమా టైం అవుతుంది. మనం బ్యూటీ క్వీన్ ఇక్కడే. గంట నుండి బాత్రూమ్ లోనే ఉంది. సరే సర్లే, సబ్బరిగా దాకా సుబ్బలక్ష్మి ఎలాగో బయటికి రాదు కానీ సినిమాకి టైం అవుతుంది. మనం బయలుదేరుతాం. పదండి పదండి. త్వరగా రాదు, ఇది వచ్చేటప్పుడు ఇంటర్వ్యూలు వస్తుంది. అమ్మా పాల్, పాల్, అమ్మా పాల్. లోపలికి రావయ్యా. దేనికి? పావును పట్టుకోవాలి. పామా? పాము, 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 పాము. లోపలికి రమ్మంటే అరుస్తావేంటయ్యా? లోపలికి రా. పొద్దున్నే లేచి ఎవడు మొహం చూశాను రా బాబు. త్వరగా రావయ్యా. అదిగో పావు. తొందరగా పట్టుకో. పట్టుకోవాలా? అదేమన్నా మీ జడ? తొందరగా పట్టుకోవయ్యా, ఎక్కడ దూరిపోతుంది. వెళ్ళు. పాము. మీరేం భయపడకండి. పాము మనకు అరుస్తుంది, మనకు భయం. మనం దానికి అరుస్తాం, దానికి భయం. నేను మంత్రం వేస్తాను, అదే వెళ్ళిపోతుంది. అయ్యా నాగరాజా, ఈ ఆడపిల్లల ముందు నా పరువు కాపాడు. నీకు 101 బిద్దల పాలుతో అభిషేకం చేస్తాను. నేను కళ్ళు తెరిచేలోగా వెళ్ళిపో స్వామి, వెళ్ళిపో.
బాగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అంబులెన్స్ వెళ్ళిపోయింది. దేవుడా 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 వెళ్ళిపోయిందండి. చెప్తారే ఎలా చెప్పమంటారండి? యాపిల్ పండ్ల ఎర్రగా పందర్ల డబ్బుగా ఉంటుంది. ఆ పిల్ల పేరేంటి? సుబ్బు. ఆ సుబ్బు బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే నేను మొత్తం చూసేసానండి. దేవుడా 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 ఏమిటి రాజా దేవుణ్ణి అన్నిసార్లు తలుచుకుంటున్నావు? ఒరే ముద్దు, నువ్వేనా? నేనే. వాళ్ళ ఘోరం సరిపోయిందిరా. ఏంటి? నేను పాలు పోయటానికి లేడీస్ హాస్టల్కి వెళ్ళాను. అక్కడికి ఒక పాము వచ్చింది. యు మీన్ స్నేక్? నన్ను పట్టుకోమన్నారు, నేను పట్టుకోబోయాను. ఇట్స్ నేచురల్. యు ఆర్ హీరో. ఆ పాము బాత్రూమ్ లోకి వెళ్ళింది. నేను ఆ బాత్రూమ్ లోకి వెళ్ళాను. అక్కడ సుబ్బలక్ష్మి నేను చూసేసాను. చూసేసావా? మొత్తం చూసేసావా? వెరీ గుడ్. ఒరే రాజా, నీకెక్కడో పెద్ద సుడుందిరా. ఒకటి కాదు, ఏ 4-5 ఉండుంటాయి. నాకు అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో. దేవుడా 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 దేవుడా. వీడెందుకు ఏడుస్తూ వెళ్తాడు? ఒరే సుబ్బారావు, ఆ సుబ్బలక్ష్మి. అసలు ఏమనుకుంటున్నావయ్యా నువ్వు? టికెట్ లేకుండా ఫ్రీగా సినిమా చూసినట్టు చూడాల్సిందంతా చూసేసి ఊరంతా అలా టౌన్కేస్తున్నావేంటి? జరిగిన దానికి నేను గోల పెట్టవలసింది పోయి నీ అల్లరేంటి? అసలు అసలు ఆడపిల్లని ఎప్పుడు అలా చూడలేదా? మీ మీదొట్టండి, మొట్టమొదటిసారిగా మిమ్మల్ని. దేవుడా 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 దేవుడా. నువ్వు నన్ను పూర్తిగా చూసేసావు కదా. అలా ఓ ఆడపిల్లని ఎవరు చూడగలరో తెలుసా? పాలు పోయటానికి వచ్చి పావులు పట్టేవాళ్ళు. ఛీ, పాల గురించి తప్ప మురిపాల గురించి తెలియదయ్యా నీకు. అలా ఆడపిల్లని చూడగలిగేది కట్టుకున్న మొగుడెక్కడే. అలాగా? నన్ను ఎలాగో పూర్తిగా చూసేసావు కదా. అయితే నువ్వే నా మొగుడివి. మై డియర్ కొలీగ్స్, ఏ గుడ్ న్యూస్ టు యు ఆల్. ఇక్కడ జరగబోయే ఆల్ ఇండియా కంప్యూటర్స్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యే జాపనీస్ డెలిగేట్స్ కి మన హోటల్లో అకామిడేషన్ ఇవ్వమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కేబుల్ వచ్చింది. యునో, ఇట్స్ అ గ్రేట్ హానర్ అండ్ ప్రెస్టేజ్ ఫర్ అవర్ కన్సర్న్. అశోక్ రే, అశోక్ 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 రే రే, నా తరారా. ఏంట్రా హడావిడి? ముందు నా తరారా చెప్తాను. ముఖ్యమైన మీటింగ్ రా, 5 నిమిషాలు వచ్చేస్తాను. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం, నువ్వు రారా. సారీ జెంటిల్మెన్, ఐ జాయిన్ యు బ్యాక్ లేటర్. యు ప్లీజ్ క్యారీ ఆన్ ప్లీజ్. ఇలా రా రా. దేవుడా 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 దేవుడా. ఏయ్, నువ్వు నోరు మూసుకున్నా కూర్చో. చెప్పేది నీకే, కూర్చో. దేవుడా దేవుడా. చూడమ్మా, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. నీ పేరేంటి? సుబ్బు. సుబ్బలక్ష్మి అండి. రే, నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు. ఏ? వెళ్ళు వెళ్ళు. చూడు, అసలు అతను ఏం చూసి ప్రేమించావు? ఆయన్ని చూసే ప్రేమిస్తున్నానండి. అదందరికీ తెలిసిన విషయమే. వాడికి డబ్బు లేదు, ఆ విషయం నీకు తెలుసా? తెలుసండి. వాడికి చదువు రాదు, తెలుసా? తెలుసు. కోపం వస్తే వాడు మూర్ఖుడు, అది తెలుసు. విచిత్రంగా ఉంది. డబ్బు లేని వాడిని, చదువు లేని వాడిని, మూర్ఖుడిని అసలు ఏం చూసి ప్రేమించినట్టు? కోట్ల విలువ చేసే బంగారం లాంటి ఆయన మంచి మనసు చూసి ప్రేమిస్తున్నాను. గుడ్, వెరీ గుడ్. నా ప్రవర్తనకి అనుకోకమ్మా, ఊరికే సరదాకి అలా చేశాను. నా ప్రేమ విషయంలో వీడు అలాగే చేశాడు. మా రాజా లాంటి ఉత్తముణ్ణి సరిగ్గా అర్థం చేసుకున్న భార్య దొరికావు. నాకు చాలా సంతోషంగా ఉంది. రే రాజా, ఇల్రా. రే, ఇవాళే అమ్మతో మాట్లాడి మీ పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తాను. నిజంగా? యా. అశోక్ అశోక్ దేవుడా 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 దేవుడా. సరే, నాకు మీలో నచ్చిన ఏంటో చెప్పనా? ఏంటి? కల్మషం లేని మీ నవ్వు, మాయా మర్మం లేని మీ మాటలు. మీ భార్యగా నేను కోరుకునేది ఏమిటో చెప్పనా? చెప్పు.
నాకు ఆస్తి ఏమీ వద్దండి. నా రాజా ఎప్పటికీ ఇలాగే పసిపాపలా నవ్వుతూ ఉండాలి. అది చూస్తూ నేను జీవితం గడిపేయాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అందరి నుంచి వెళ్ళిపోయింది. దేవుడా 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 వెళ్ళిపోయిందండి. చెప్తారే ఎలా చెప్పమంటారండి? యాపిల్ పండ్ల ఎర్రగా 15 లడ్ల డబ్బుగా ఉంటుంది. ఆ పిల్ల పేరేంటి? ఆ సుబ్బు. ఆ సుబ్బు బాత్రూంలో స్నానం చేస్తుంటే నేను మొత్తం చూసేసానండి. దేవుడా 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 ఏమిటి రాజా దేవుడిని అన్నిసార్లు తలుచుకుంటున్నావు? ఒరే ముద్దు, నువ్వేనా? నేనే. వాళ్ళ ఘోరం సరిపోయిందిరా. ఏంటి? నేను పాలు పోయటానికి లేడీస్ హాస్టల్కి వెళ్ళాను. అక్కడికి ఒక పాము వచ్చింది. యు మీన్ స్నేక్? నన్ను పట్టుకోమన్నారు. నేను పట్టుకోబోయాను. ఇట్స్ నేచురల్. యు ఆర్ హీరో. ఆ పాము బాత్రూమ్ లోకి వెళ్ళింది. నేను ఆ బాత్రూమ్ లోకి వెళ్ళాను. అక్కడ సుబ్బలక్ష్మి స్నానం. నేను చూసేసాను రా. చూసేసావా? మొత్తం చూసేసావా? వెరీ గుడ్. ఒరే రాజా, నీకెక్కడో పెద్ద సుడుందిరా. ఒకటి కాదు, ఏ 4-5 ఉండుంటాయి. నాకు అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో. దేవుడా 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 దేవుడా. వీడెందుకు ఏడుస్తూ వెళ్తాడు? ఒరే సుబ్బారావు, ఆ సుబ్బలక్ష్మి. అసలు ఏమనుకుంటున్నావయ్యా నువ్వు? టికెట్ లేకుండా ఫ్రీగా సినిమా చూసినట్టు చూడాల్సిందంతా చూసేసి ఊరంతా అలా టౌన్కేస్తున్నావేంటి? జరిగిన దానికి నేను గోల పెట్టవలసింది పోయి నీ అల్లరేంటి? అసలు అసలు ఆడపిల్లని ఎప్పుడు అలా చూడలేదా? మీ మీదొట్టండి, మొట్టమొదటిసారిగా మిమ్మల్ని. దేవుడా 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 దేవుడా. నువ్వు నన్ను పూర్తిగా చూసేసావు కదా. అలా ఓ ఆడపిల్లని ఎవరు చూడగలరో తెలుసా? పాలు పోయటానికి వచ్చి పావులు పట్టేవాళ్ళు. ఛీ, పాల గురించి తప్ప మురిపాల గురించి తెలియదయ్యా నీకు. అలా ఆడపిల్లని చూడగలిగేది కట్టుకున్న మొగుడెక్కడే. అలాగా? నన్ను ఎలాగో పూర్తిగా చూసేసావు కదా. అయితే నువ్వే నా మొగుడివి. మై డియర్ కొలీగ్స్, ఏ గుడ్ న్యూస్ టు యు ఆల్. ఇక్కడ జరగబోయే ఆల్ ఇండియా కంప్యూటర్స్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యే జాపనీస్ డెలిగేట్స్ కి మన హోటల్లో అకామిడేషన్ ఇవ్వమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కేబుల్ వచ్చింది. యునో, ఇట్స్ అ గ్రేట్ హానర్ అండ్ ప్రెస్టేజ్ ఫర్ ఆర్ కన్సర్న్. అశోక్ రే, అశోక్ 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 రే రే, నా తరారా. ఏంట్రా హడావిడి? ముందు నా తరారా చెప్తాను. ముఖ్యమైన మీటింగ్ రా, 5 నిమిషాలు వచ్చేస్తాను. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. నువ్వు రారా. సారీ జెంటిల్మెన్, ఐ విల్ జాయిన్ యు బ్యాక్ లేటర్. యు ప్లీజ్ క్యారీ ఆన్ ప్లీజ్. ఇలా రా రా. దేవుడా 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 దేవుడా. నువ్వు నోరు మూసుకున్నా కూర్చో. చెప్పేది నీకే, కూర్చో. దేవుడా దేవుడా. చూడమ్మా, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. నీ పేరేంటి? సుబ్బు. సుబ్బలక్ష్మి అండి. రే, నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు. ఏ? వెళ్ళు వెళ్ళు. చూడు, అసలు అతను ఏం చూసి ప్రేమించావు? ఆయన్ని చూసే ప్రేమిస్తున్నానండి. అదందరికీ తెలిసిన విషయమే. వాడికి డబ్బు లేదు. ఆ విషయం నీకు తెలుసా? తెలుసండి. వాడికి చదువు రాదు, తెలుసా? తెలుసు.
కోపం వస్తే వాడు మూర్ఖుడు. అదే తెలుసు. విచిత్రంగా ఉంది. డబ్బు లేని వాణ్ణి, చదువు లేని వాణ్ణి, మూర్ఖుణ్ణి అసలు ఏం చూసి ప్రేమించినట్టు? కోట్ల విలువ చేసే బంగారం లాంటి ఆయన మంచి మనసు చూసి ప్రేమిస్తున్నాను. గుడ్, వెరీ గుడ్. నా ప్రవర్తనకి అనుకోకమ్మా, ఊరికే సరదాకి అలా చేశాను. నా ప్రేమ విషయంలో వీడు అలాగే చేశాడు. మా రాజా లాంటి ఉత్తముణ్ణి సరిగ్గా అర్థం చేసుకున్న భార్య దొరికావు. నాకు చాలా సంతోషంగా ఉంది. రే రాజా, ఇల్రా. రే, ఇవాళే అమ్మతో మాట్లాడి మీ పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తాను. నిజంగా? యా. అశోక్, అశోక్, దేవుడు 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 దేవుడు. సరే, నాకు మీలో నచ్చినవేంటో చెప్పనా? ఏంటి? కల్మషం లేని మీ నవ్వు, మాయా మర్మం లేని మీ మాటలు. మీ భార్యగా నేను కోరుకునేది ఏమిటో చెప్పనా? చెప్పు. నాకు ఆస్తి ఏమీ వద్దండి. నా రాజా ఎప్పటికీ ఇలాగే పసిపాపలా నవ్వుతూ ఉండాలి. అది చూస్తూ నేను జీవితం గడిపేయాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.